నమస్తే. నేను విజయారెడ్డి. మొత్తానికి ఎట్టకేలకైతే ఎలక్షన్స్ అయిపోయినాయి. బ్యాలెట్ బాక్స్‌లో ఓటు ప్రజల తీర్పనేది అందులో ఉంది. కాకపోతే ఎవరికి వారు అంచనాలు మాత్రం హైగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో 3 పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎవరికి వాళ్ళు మాకు డబుల్ డిజిట్ వస్తుందనే నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో ఖచ్చితంగా మేము 6 గ్యారంటీ స్కీమ్‌లో ఆల్మోస్ట్ 4 ఇచ్చేసాం కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారనేసి. వ్యతిరేకతతోటి ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మాకే ఓటు బ్యాంక్ వస్తుందనేసి బీజేపీ. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మాకొస్తుందనేసి వీళ్ళు. మొత్తానికైతే లెక్కలేసుకుంటున్నారు. మరొకటి ఫలితాల తర్వాత అసలు ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆగస్టులో సంక్షేమమా? సంక్షోభమా? అసలేం జరగబోతుంది? నిజంగానే ఏదన్నా పెద్ద మార్పు రాబోతుందా? ఏమైనా సునామీ లాంటిది రాబోతుందా రాజకీయంలో? ఈ విషయాలన్నిటి మనకు క్లారిటీగా తెలియాలంటే మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఏంటి సార్ చెప్పాలి. మొత్తానికి ఒక ఏపీ తెలంగాణలా మొత్తానికి టైం ఏమో ఎక్కువంది రిజల్ట్కి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికైతే ఏమైంది, 29కి ఏమో ఎలక్షన్ అయింది, 3కు రిజల్ట్ వచ్చింది. పెద్ద తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 డేస్ పైన. దీంతో ఏపీలో ఏమో తన్నుకుంటున్నారు, కొట్టుకుంటారు, నరుక్కుంటున్నారు. ఇక గాడ్ గ్రేస్ మన తెలంగాణలో అది లేదు కాబట్టి రాజకీయ కక్ష తీర్చుకుంటారు మన దగ్గర, వ్యక్తిగత కక్ష తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫలితాల మీద రకరకాల ఊహాగానాలు. మన పార్లమెంట్ సెగ్మెంట్ మాట్లాడుకుంటే మన తెలంగాణలో రేవంత్ రెడ్డి మేము అద్భుతంగా పరిపాలించాము, మాకు 14 వస్తాయి, ఇక రాజకీయం అయిపోయింది, ఇక అంతా సంక్షేమం పైనే దృష్టి అనేసి ఆయన నిన్న మీడియా చిట్చాట్లో మాట్లాడాడు. బీజేపీ వాళ్ళు అంచనాలు, ఈ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, ఇటు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కాస్త మాకు ప్లస్ అవుతుంది. అంటే ఎట్లుండబోతుంది ఒక ఫలితాలని జనరల్గా మనం ఒక కొంత ఇమాజినేషన్ కావచ్చు, ప్రజల పర్స్పెక్టివ్లో మాట్లాడాలనుకోవాలంటే ఎట్లుంటుంది రిజల్ట్? అంటే పరిపాలన సంగతి ఎట్లున్నా 6 గ్యారంటీల విషయంలో కానీ మిగతా అంశాల్లో కానీ ప్రజలు కొంత క్షమించేవాళ్ళేమో. అంటే చాలా తక్కువ కాలమైంది, కేసీఆర్ సృష్టించినటువంటి ఆర్థిక అరాచకాన్ని ఎదుర్కోవడంలో మాకు కొంత టైం పడుతుంది, మేము చేయలేకపోతున్నాము అని చెప్తే ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజలు క్షమించేవాళ్ళు. అయితే ఈ రైతు బంధు విషయంలో కూడా కొంత అంటే మీనమేషాలు లెక్క పెట్టారు. అది చాలా ఇల్ ఎఫెక్ట్ ఉంది. అంటే దాన్ని మొదటే అంటే ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాలు జరిగినాయో అప్పుడే అంటే తర్జన భర్జనలు జరిగినాయి. తర్వాత రాష్ట్రం ఎంత ఆర్థిక ఊబిలో ఉంది, ఎన్ని అప్పులు చేశారు, ఏం జరిగింది అనే విషయాల మీద పూర్తి క్షుణ్ణంగా పరిశీలించినారు, వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. ఆనాటికి ముఖ్యమంత్రికి ఒక అంచనా వచ్చి ఉంటుంది, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి చెప్పుండొచ్చు. కానీ ఈ రైతు బంధు విషయంలో కూడా కొంత ఆలస్యం జరిగింది. తర్వాత మొట్టమొదటిసారి రైతు బంధు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నప్పుడే మాలాంటి వాళ్ళం మరి ఎలుగెత్తి గొంతెత్తి అరిచినాం, ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది, రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికలలో ఇది ఒక పెద్ద అంశమై కూర్చుంటుందని చెప్పినాం. సరే, కొంతకాలం తర్వాత సడన్గా ఒకరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టినారు. తర్వాత రైతు బంధు కొన్ని నిధులను విడుదల చేసినారు. తర్వాత ద వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటికే 5 acres ఆఫ్ ల్యాండ్కి ఇచ్చినాము అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అది అబద్ధం అని కూడా మేము ఖండించినాం, విత్ ఇన్ ది పార్టీ కూడా ఖండించిన తర్వాత ఏమైంది, మళ్ళా మొన్న 2వ విడత విడుదల చేసినాడు. ఆ విడుదల చేసింది కూడా కొద్ది ముందు చేసింటే బాగుండేది. ఎప్పుడైతే కేసీఆర్ మొత్తం తెలంగాణలో బస్ యాత్ర చేస్తూ రైతు బంధు చూసినారా ఆగమైంది, ఇది అంతే, వీళ్ళు పొంతన లేని వాగ్దానాలు చేస్తారు అన్న మాట ఒక పక్క చేస్తున్న దశలో ఈ రిలీజ్ అవ్వడం వల్ల ఒక రకమైన నెగిటివ్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే మేము మొన్న ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఈ ఎన్నికల సంరంభంలో చాలా ప్రాంతాలలో తిరిగిన. అఫ్కోర్స్ అంటే డైరెక్ట్గా ఈసారి ఇంటర్ఫియర్ కాలేదు, ఎందుకంటే పోయి ప్రజల దగ్గరికి పోయి అడిగే కంటే వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉంది అనేది ఒక జస్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ దేర్ పల్స్. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, కేసీఆర్ కనుక ఈ రకంగా అరవకపోయి ఉంటే, కేసీఆర్ కనుక డిమాండ్ చేయకుంటే అసలు రైతు బంధు ఇద్దురా మీరు అనేటువంటి ఎదురు ప్రశ్న రైతులు వేసే స్థాయికి వచ్చేసింది. అంటే ఈ రెండోసారి విడుదల చేసినటువంటి రైతు బంధు నిధులు కేవలం కేసీఆర్ దయ వల్లనే వచ్చినాయి అనేటువంటి భావన ఏర్పడేది. ఇదంతా అనాలోచితమైన చర్యల వల్ల జరిగింది.